కార్యక్రమాన్ని ఈ జ్యోతి అనాథ వృద్ధుల ఆశ్రమంలో నిర్వహించవలసింది వారి కుటుంబ సభ్యులు రమేష్ కుమార్ శ్రీమతి అయినటువంటి టి విజయలక్ష్మి, కుమారుడు నిశాంత్, కోడలు ఆశాలత గారి సంకల్పం మేరకు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహిస్తున్నాము. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా మరి మిత్ర బృందానికి రమేష్ గురించి చెప్పాల్సింది ఏమీ లేదు. ఆయన ఫస్ట్ నుంచి మేమందరితో కలిసి మెలిసి ఉండి మనతోనే చదువుకొని అకాల మరణము 2006 సంవత్సరంలో చెందడం వల్ల ఈనాటికి చూస్తూ 20 సంవత్సరాలు గడిచిపోయింది. ఇలా అని అలా అని తిరగటానికి 20 సంవత్సరాలు 20 లాంగ్ ఇయర్స్ గడిచిపోయాయి. ఆయన స్మృతులను ఇంకా మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సందర్భంగా నేను 2 మాటలు మా తమ్ముడు రమేష్ కుమార్ గురించి 2 మాటలు చెప్పాలనుకుంటున్నానండి. రమేష్ కుమారు 1972కి ముందంతా షటిల్ ఛాంపియన్స్ అందరూ హైదరాబాద్ వాళ్ళే ఉండేటోళ్ళు. 72వ సంవత్సరంలో ఫస్ట్ టైము దాస్ అనే మిత్రుడు వల్ల, లంబుదాస్ అనేటోళ్ళు, ఆయన ప్రోత్సాహంతో 72 ఫస్ట్ టైం హైదరాబాద్ కాకుండా బయట డిస్ట్రిక్ట్స్లో ఒక ఛాంపియన్ తయారైందంటే రమేష్ కుమారే తయారైందండి షటిల్లో. అక్కడి నుంచి వరుసగా 12 సంవత్సరాలు స్టేట్ ఛాంపియన్గా నిలబడ్డాడు. 12 సంవత్సరాలు హైదరాబాద్ని కాదని కొత్తగూడెం వాళ్ళే ఛాంపియన్గా ఉన్నారు. ఈయనతో పాటు పద్మజ, శశి, వాడు జానకిరాము, రవి సుకుమార్ చాలామంది ఉన్నారు. అయినా ఛాంపియన్ వీడే అయ్యేటోడు. అలాంటి వ్యక్తి, అంత గట్టి వ్యక్తి అకాల మరణము 2006లో చెంది మమ్మల్ని అందరినీ, మీ అందరినీ దుఃఖసాగరంలో ఉంచి వెళ్ళిపోయినందుకు చింతిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. రమేష్ కుమార్ గురించి ఇంకో మాట కూడా చెప్పాలి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, రమేష్ కుమార్ ఇప్పుడు పిల్లల గోపిచంద్ అకాడమీ అని షటిల్ అకాడమీ ఒకటి ఉంది. సైనా నెహ్వాలు, ఈ పివి సింధు అందరూ గోపిచంద్ అకాడమీ నుంచి వచ్చినారు. ఆ గోపిచంద్కి గురువు ఎవరంటే రమేష్ కుమారే. ఈయన దగ్గరే నేర్చుకున్నాడు ఆయన. ఆయనకు ఫస్ట్ కోచ్. ఆ రోజు మీరందరూ కూడా చూసుంటారు. గోపిచంద్ ఆయన చనిపోయిన రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాడు, అన్నీ చేశాడు. అలాంటి వ్యక్తి మా నుంచి విడిపోయి 20 సంవత్సరాలు అయింది. అయినా చూస్తుంటే నిజంగానే వాడు ఇక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ తప్పదండి, జీవితంలో ఆటుపోట్లు ఎవరికి ఎంతవరకు రాసి పెట్టుకుంటే అంతవరకే ఉంటాము, వెళ్ళిపోతూ ఉంటాము. మన మిత్రుల్లో మొదట పోయినవాడు వీడే అనుకుంటున్నాను. తర్వాత డైరేశ్వరరావు పోయిండు, సుబ్రహ్మణ్యం పోయిండు, వాడు నాగార్జున గారు పోయిండు, ఇంకా రాఘవన్ గారు మరీ అకాల మరణం పడి వాడు చిన్న వయసులోనే వెళ్ళిపోయాడు. వీడి ఇంకా రిటైర్ కాదు, వీడికి అప్పుడు ఇంకా సర్వీస్లో ఉంది, వీడికి అప్పుడే చనిపోయాడు. స్తోత్రించదగ్గ విషయమే కానీ తప్పదు. ఏది ఏమైనా కానీ భగవంతుడి ఇచ్చ ప్రకారమే జరుగుద్ది. మన ఇచ్చ ప్రకారం ఏది జరగదు. మన ప్రయత్నాలు మనం చేయడం వరకే మన పని, మిగిలిందంతా భగవంతుడే చేస్తారు. ఈ కార్యక్రమాన్ని వాడు నిర్వహిస్తున్నందుకు ఈ అనాథులందరికీ వాడు సంకల్పించి ఒక మంచి చక్కటి భోజనము, వాడు స్పెషల్గా ఈలోగా పూర్ణాలు, పులిహోర, అరటిపండ్లు, రకరకాల కారగాయలు, పచ్చళ్ళు అన్నీ చేసి వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేసిన ఆ కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా నిర్వాహకురాలు జ్యోతి కోరుకుంటున్నారు. ఈ మధ్యలో ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడవచ్చు సాయి.